ఈ వీడియోలో మనం 7th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లోని ప్రతి లెసన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్లు అన్నీ ఇక్కడ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ వర్క్ని హిందీలో పరియోజన కార్య అని అంటారు. మరి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఛాత్రిక నామ్ అంటే ఎవరైతే చేస్తున్నారో ఆ స్టూడెంట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత కక్ష అంటే 7th క్లాస్ కాబట్టి ఇక్కడ సాతవి అని రాసాము. తర్వాత విషయ్ అంటే సబ్జెక్ట్ హిందీ. పార్ట్ కా నామ్ మనం ఏ లెసన్లో అయితే మనం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నామో ఆ లెసన్ నేమ్ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ప్రశ్న అంటే పరియోజన కార్య ప్రాజెక్ట్ వర్క్ కింద ఏ క్వశ్చన్ అయితే అడిగారో మనం ఆ క్వశ్చన్ని ఇక్కడ రాస్తాము. ఆ తర్వాత సంసాధన్ అంటే ఆ ప్రాజెక్ట్ చేయటానికి మనం ఏ ఏ వస్తువులను ఉపయోగించామో అవన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏ ప్రాజెక్టుకైనా ఈ విధంగా రాసుకొని మనం ప్రాజెక్ట్ చేయాలి. మరి 7th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో మొత్తము 12 పాఠాలు ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ లెసన్ చూడండి, జ్ఞాన్ హమ్కో దీజియే. ఆ పాఠంలోని ప్రశ్న ఏమి ఇచ్చారో కింద రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ ఈ షీట్లో రాయడం జరిగింది. అన్ని లెసన్స్కి ఇదే విధంగా రాయబడింది, గమనించండి. ఈ లెసన్లో ఒక చిన్న కవిత రాయమని అడిగారు కాబట్టి ఇక్కడ చలో ఆగే బఢే ఈ కవిత తీసుకొని ఇక్కడ రాయడం జరిగింది. సెకండ్ లెసన్ హోషియార్ కవ్వా. ఈ పాఠానికి సంబంధించి కుచ్ పక్షియోంకే చిత్ర సంగ్రహిత్ కర్కే ఉన్కే నామ్ లిఖియే అంటే కొన్ని పక్షుల యొక్క చిత్రాలను సంగ్రహించి వాటి పేర్లు రాయమని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, పక్షుల్ని ఇవ్వడం జరిగింది. వాటి యొక్క పేర్లు ఇంగ్లీష్లో మరియు హిందీలో రెండిట్లోనూ ఇక్కడ ఇవ్వడం జరిగింది, గమనించండి. थर्ड लेसन आदिवासी नृत्य धिमसा. कुछ प्रमुख भारतीय नृत्यों के चित्र ढूंढिए और कक्षा में दिखाई. కొన్ని ప్రముఖమైన భారతదేశపు నృత్యాల గురించి, నృత్యం అంటే డాన్స్ అంటే రకరకాల డాన్సులు భారతదేశంలో ఏమేమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పిక్చర్స్ని కలెక్ట్ చేసి మనకి తరగతి గదిలో ప్రదర్శించమని అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది చూడండి, భరతనాట్యం, కథక్, కథకళి, ఒడిస్సీ, కూచిపూడి, మణిపురి, మోహిని అట్టం, సత్రియా ఇవన్నీ మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. फोर्थ लेसन हम नन्हे बच्चे. దేశభక్తి से संबंधित 2 नारे लिखकर कक्षा में दिखाइए అంటే దేశభక్తికి సంబంధించినటువంటి నినాదాలు కొన్నిటిని రాయమని అడుగుతున్నారు. చూద్దాము. ఇక్కడ భారత్ మాతా కీ జై, మేరా దేశ్ మహాన్ హై, వందే మాతరం, జై హింద్, జై జవాన్, జై కిసాన్, విజయీ విశ్వ తిరంగా ప్యారా ఇవన్నీ నినాదాలు. నారే అంటారు హిందీలో, వాటిని తెలుగులో మనం నినాదాలని అంటాము, స్లోగన్స్. फिफ्थ लेसन ईमानदारी का फल कुछ నీతి వాక్యం కా సంకలన్ కీజియే అంటే నీతిపరమైనటువంటి సెంటెన్సెస్ని సంగ్రహించి రాయమని అడుగుతున్నారు. నీతి వాక్యాలు ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, సత్య హీ ఈశ్వర్ హై, ईमानदारी सबसे बड़ा धन है, समय का सदुपयोग ही सफलता की कुंजी है, अहंकार मनुष्य का सबसे बड़ा शत्रु है, परिश्रम ही सौभाग्य का द्वार खोलता है. ఇంకా కొన్ని రాసాము. ఇక్కడ చూడండి నీతి వాక్యాలు. క్షమా वीरों का आभूषण है, लोभ से हानि और संतोष से सुख मिलता है, विद्या धन से श्रेष्ठ है, बुरा मत देखो, बुरा मत सुनो, बुरा मत कहो, अच्छे विचार अच्छे चरित्र का निर्माण करते हैं. नेक्स्ट लेसन पत्र लेखन. पत्र के विभिन्न रूपों का कक्षा में दिखाइए. లెటర్స్ యొక్క వివిధ రూపాలని తరగతి గదిలో చూపించమని అడుగుతున్నారు. మరి లెటర్స్ 2 రకాలుగా ఉంటాయి, ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర. नेक्स्ट लेसन कोयल. कुछ पशु पक्षियों के चित्र इकट्ठा करके कक्षा में दिखाइए. కొన్ని యానిమల్స్, బర్డ్స్ వీటి యొక్క పిక్చర్స్ కలెక్ట్ చేసి తరగతి గదిలో చూపించమని అడుగుతున్నారు.
మరి దీనికి సంబంధించి కొన్ని పిక్చర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. పశు, పక్షి, బాఘ్, హాతీ, భాలు, ఖరగోష్, భైంస్, గధ. అట్లాగే బర్డ్స్ చూడండి, కవ్వ, కబూతర్, తోత, మోర్, గౌరయ, చీల్. नेक्स्ट लेसन आओ हिंदी सीखे. हिंदी दिवस से संबंधित चित्र इकट्ठा कीजिए. హిందీ దినోత్సవానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ని కలెక్ట్ చేయమని అడుగుతున్నారు. మరి హిందీ దివస్ అంటే సెప్టెంబర్ 14th మనం జరుపుకుంటాం కదా హిందీ దినోత్సవాన్ని. దానికి సంబంధించిన పిక్చర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, గమనించండి. नेक्स्ट लेसन साहसी बालक. महान व्यक्तियों के नारों को संग्रहित करके चार्ट पर लिखिए. గొప్ప వ్యక్తుల యొక్క స్లోగన్స్ నినాదాలు సంగ్రహించి చార్ట్ మీద రాయమని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి కొన్ని ఇవ్వడం జరిగింది. స్వరాజ్య హమారా జన్మసిద్ధ అధికార్ హై. ఈ స్లోగన్ అన్నదెవరమ్మా? బాలగంగాధర తిలక్. తుమ్ ముझे खून दो मैं तुम्हें आजादी दूंगा, సుభాష్ చంద్రబోస్. ఈ విధంగా ఇక్కడ స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్లోగన్ ఎవరన్నారో వాళ్ళ పేరు కూడా ఇవ్వడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ లెసన్ కబీర్ की वाणी. कुछ दोहों का संकलन करके कक्षा में दिखाइए. కొన్ని దోహాలు సంగ్రహించి తరగతి గదిలో చూపించమని అడుగుతున్నారు. మరి వివిధ కవులు రచించినటువంటి కొన్ని దోహాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి. नेक्स्ट लेसन सफलता का मंत्र. सफलता से संबंधित एक छोटी सी कहानी लिखिए. అంటే సక్సెస్ సంబంధించినటువంటి ఒక చిన్న కథను రాయండి అని అడుగుతున్నారు. మరి ఇక్కడ మనం అబ్దుల్ కలాం గారి గురించి రాయడం జరిగింది, చిన్న స్టోరీ రాసాము, ఇక్కడ గమనించండి. नेक्स्ट लेसन कोंडपल्ली की यात्रा. मिट्टी या कागज से खिलौनों को बनाकर कक्षा में दिखाइए. మట్టి లేదా కాగితంతో తయారు చేసినటువంటి బొమ్మలను తరగతి గదిలో ప్రదర్శించమని అడుగుతున్నారు. ఇక్కడ ఊరికే నమూనాకి కొన్ని బొమ్మలు ఇచ్చాము. మీరు చిన్నపిల్లలు కదా, మట్టితో చాలా బొమ్మలు చేస్తారు కదా, అవి ప్రదర్శించాలి మీరు క్లాస్లో.